మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ పిఎంపాలెం దగ్గర అవుతున్నాము. పిఎంపాలెం దగ్గర లక్ష్మీపాలెం శ్రీ ధర్మశాస్త్ర పీఠం దగ్గర అవుతున్నాము. ఈ యొక్క ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి గుప్త నవరాత్రులు ఏదైతే ఉన్నాయో వారాహి మాతకి ప్రత్యేక పూజలు అయితే కనుక జరుగుతున్న పరిస్థితి. సో ఇటువంటి ప్రత్యేక పూజలు తనివి తీరా మనం కూడా చూడడానికి అయితే వచ్చాము. ఇందులో భాగంగా పోతిన్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అండ్ అలానే రమాకాంత్ శర్మ గారి యొక్క ప్రాతినిధ్యం వహిస్తూ కంప్లీట్గా పూజలు అయితే కనుక అత్యంత ఘనంగా అండ్ అలానే అంత నిష్ఠగా అయితే కనుక అమ్మవారిని పూజిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఒకసారి రమాకాంత్ శర్మ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం పిఎంపాలెంలో ఉన్నటువంటి శ్రీ ధర్మశాస్త్ర పీఠం దగ్గర అయితే ఉన్నాము. వారాహి మాత నవరాత్రులు అయితే కనుక అత్యంత ఘనంగా అండ్ నియమనిష్ఠులతో అలానే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోతిన్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అలానే రమాకాంత్ శర్మ గారు అయితే కనుక చాలా ఘనంగా అయితే ఈ పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి. ఒకసారి ఆయన మాటల్లోని ఆ వారాహి మాత గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం స్వామి. స్వామి చెప్పండి, వారాహి మాత అంటేనే ఒక తెలియని ఆ పేరు తలుచుకునే తెలియని ఒక అలజడి పడుతుంది మనలోని. అవునండి. సో ఒక్కసారి ఆ మాత గురించి అండ్ అలానే ఎలా నిర్వహిస్తున్నారు ఇక్కడ పూజలు? అలాగే. శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః, మాతాపిత గురుదేవతాభ్యో నమో నమః. ఆషాఢమాసంలో శ్రీ వారాహి గుప్త నవరాత్రులు చేయడం జరుగుతున్నది. అత్యంత వైభవంగా మన భీమిలిలో నియోజకవర్గంలో లక్ష్మీవాణిపాలెంలో ఆ పోతిన ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నన్ను గురుముఖంగా ఉంచి అమ్మవారికి 9 రోజుల అవతారాలు కూడా 9 రోజులు, అలాగే అమ్మవారి తొలుగా నవరాత్రులు 9 రోజులు కూడా ఒక్కొక్క అవతారంలోనే ఆవిడికి మూలమంత్రంతో హవనం జరుగుతున్నది. అసలు వారాహి అంటే ఎవరు? కలియుగంలో కపి గణేశ్వర చండీ. చండీ అంటే కలియుగంలో కపి అంటే ఆంజనేయ స్వామి, గణేశ్వరుడు అంటే విఘ్నేశ్వరుడు, చండీ అనగా అమ్మవారండి. చండీమాత వల్ల ఈ వారాహి ఉద్భవం అయింది. అసలు చండీ అంటే ఏంటి? చండీ అన్నది అమ్మవారి కలియుగంలో కపి కోపేన చండీ అంటే చెడుని మీద నాశనం చేసేదే చండీ. అలాగే అమ్మవారు నవరాత్రులు దసరా జరుగుతున్న సమయంలో దశమి నాడు అంటే నవమి నాడు అమ్మవారికి రక్తబీజుడితోని విపరీతంగా యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో రక్తబీజుడికి ఒక వరం ఉంటుంది. ఆ స్వామివారిని, ఆ రక్తబీజుడు అనే రాక్షసుడిని అమ్మవారు వధిస్తుంటే ఎన్ని రక్తబిందువులు పడతాయో ఆ రక్తబిందువులు పడుతుంది కదా రాక్షసులు ఇంకా ఉద్భవం అవుతూ ఉంటుంది. ఆ అమ్మవారి శక్తి తాళలేక ఆ దుర్గామాత నుంచి వచ్చే సప్తమాతృకులు బ్రాహ్మి, కౌమారి, వార్ధ్యాయ, వైష్ణవి, వారాహి, వామన ఈ సప్తమాతృకుల్ని కూడా అమ్మవారిలో ఆఖరి అమ్మవారు వారాహి. వారాహి అన్నది ఎందుకు ఆరాధన చేస్తారంటే భూ వివాదాలు కానీ అలాగే కళ్యాణం కానీ కోర్టు సమస్యలు ఏమున్నా ఈ వారాహికి నిశీభాగే వారాహి పూజ అంటే రాత్రి సమయంలోనే వారాహిని ఆరాధన చేయాలి. అలాగే అమ్మవారికి అత్యంత ప్రీతైన సమయం ఏది అంటే రాత్రి 9 నుంచి 12 మధ్య అండి. అత్యంత వైభవంగా అమ్మవారు చక్కగా మన పూజల్ని అందుకుంటారు. అలాగే శీఘ్ర ఫలితం కలియుగంలో అత్యంత శీఘ్రంగా ఇచ్చే అమ్మవారు ఎవరంటే చండీ, తద్ అనంతరేణ వారాహి. ఈ వారాహి లలితాదేవికి సైన్యాధ్యక్షురాలండి. అమ్మవారు లలితాదేవికి సైన్యాధ్యక్షురాలు. అలాంటి అమ్మవారే ఈ వారాహి అమ్మవారిని పెట్టుకుంటే మనం ఎలా ఆరాధన చేస్తే అమ్మవారు మాతాపిత గురుదేవతగా ఆవిడ మన ఇంట్లో ఉండి మనకు ఉన్న శీఘ్ర ఫలితాలని సకల దారిద్ర్యాన్ని కూడా వినాశనం చేస్తుందని నిఖిలా తంత్రములోని 18వ పేజీలో అమ్మవారి గురించి ఉంది. అలాగే దేవీ భాగవతంలో 4వ అధ్యాయంలో ఉన్నదండి అమ్మవారి గురించి విశిష్టత. అలాగే అమ్మవారికి ప్రతి ఒక్కరు అనుకుంటారు వరాహ నరసింహస్వామి భర్త అని. కాదండి, చాలా తప్పు. అమ్మవారు పార్వతీదేవి ఉద్భవించిన తర్వాత పార్వతీదేవి తలుగా ఉగ్రరూపం చండీ, చండీ నుంచి వచ్చిన అష్టమాతృకులు, సప్తమాతృకులు, అష్టమాతృకులు, షోడశ మాతృకులు ఉన్నాయండి.
ఇవన్నీ మనం నిఖిలా తంత్రం చెప్పుకుంటూ వెళ్తుంటే శాస్త్రాన్ని చెప్పినంత పండితులు ఇంకా భూమి మీద భగవంతుడు ఇంకివ్వలేదు. కాబట్టి ఈ సప్తమాతృకులు తలుగా వారాహిని ఆరాధన చేయడం వల్ల ఆయన తలుగా భర్త ఎవరు అంటే ఉన్మత్త భైరవుడు అండి. ప్రతి ఒక్కరు వరాహ నరసింహస్వామి అనుకుంటున్నారు, అది చాలా తప్పండి. ఈ ఉన్మత్త భైరవుడే ఆ శివుడు తలుగా ప్రమథగణాల నుంచి కూడా ఆ శివుడు తలుగా అష్టభైరవులు అంటారండి. 8 మంది భైరవులు, రురు భైరవుడు, చండ భైరవుడు, క్రోధన భైరవుడు, ఆత్మాన భైరవుడు, క్రోధిని భైరవుడు, అలాగే ఉత్పన్న భైరవుడు, ఉన్మత్త భైరవుడు. ఈ ఉన్మత్త భైరవుడే వారాహితులుగా భర్త. ఆ స్వామివారే వారాహితులుగా భర్త. అష్టమాతృకులు అక్కడ సృష్టిస్తే అమ్మవారు అష్టభైరవుల్ని పరమేశ్వరుడు సృష్టించారండి. ఇది మూలం. ప్రతి ఒక్కరికి వరాహ నరసింహస్వామి అంటున్నారు, అది కాదు. అలాగే ఈ వారాహి నవరాత్రులు ఎంతో అత్యంత వైభవంగా పియ్యంపాలెంలో జరుగుతున్నది. ప్రతి ఒక్కరు భక్తులు కూడా విశేషంగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు, తీర్థప్రసాదాలు తీసుకొని. ఇక్కడ మొన్న రీసెంట్గా జరిగింది ఏంటంటే, ఈ నవరాత్రుల్లో 4 రోజుల్లోనే ఇక్కడ 2 స్వాములకి వాళ్ళు అనుకున్న కోర్టు సమస్యలు అయ్యాయి. అలాగే కొన్ని పనులు టెండర్ రాదనుకున్న మనుషులకు కూడా 2 టెండర్లు ఆయనకు ఓకే అయ్యాయి. ఈ 5 రోజుల్లోనే విశేషంగా ఫలితాలు కూడా అనుభవించారు. అలాంటి ప్రత్యేకంగా ఉన్న అమ్మవారు వజ్రవారాహి అండి. ఈవిడ్ని మనం వజ్రవారాహిగా అమ్మవారిని ఆరాధన చేస్తున్నాం. ఈ పంచలోక పాలకుల్ని ఆవాహనం చేసి అమ్మవారిని షోడశ కళామాతృగా ఆవాహనం చేయడం జరిగింది. అమ్మవారి నిఖిలాతంత్ర విధానంగానే జరుగుతున్నది. ప్రతి ఒక్క ఆరాధన కూడా తెల్లవారి 3 నుంచి 6 లోపు ఆరాధన పూర్తవుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి దగ్గర 11, 10:30, 11 వరకు అమ్మవారి మూలమంత్రంతో హవనం జరుగుతున్నది. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ కలియుగంలో వారాహిని ఎవరైతే ఆరాధన చేస్తారో సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతారని నిఖిలాతంత్రంలో చెప్పడం జరిగిందండి. అలాగే ఈ ఆషాఢ మాసంలో ఆషాఢ శుక్లపక్ష పాడ్యం నుంచి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమవుతాయండి. అమ్మవారు ఏ విధంగా ఆరాధన చేయడం జరుగుతున్నది? మొదటి రోజు ఉన్మత్త వారాహి హోమం జరిగిందండి. ఈ వారాహి హోమం మూలమంత్రంతో ఆరోగ్య ప్రాప్తి జరుగుతుంది. అలాగే రెండవ రోజు బృహద్వారాహి అండి. ఈ బృహద్వారాహి చేయడం వల్ల మనకున్న అంతర్శత్రు అలాగే బహిశత్రువు కూడా వినాశనం అవుతుందండి. అలాగే మూడోది స్వప్నవారాహి. మనం ఏవైతే కోరికలతో ఈ స్వప్నవారాహిని ఆరాధన చేస్తామో అది మన స్వప్నంలో వచ్చి ఆ కోరిక నెరవేరుతుందని చెప్పే అమ్మవారే స్వప్నవారాహి. ఏ కామ్యం అవ్వచ్చు, ధనం అవ్వచ్చు, విద్య అవ్వచ్చు, దేనికైనా అవ్వచ్చు, ఆ వారాహి అన్నమాట మనకి ఆ విధంగా ఆరాధన చేయడం జరుగుతుంది. అలాగే నాలుగోది కిరాత వారాహి అండి. నష్టద్రవ్య ప్రాప్తి. ఈ కిరాత వారాహిని ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళు పోయిన భూమి కానీ ధనం కానీ ఎటువంటి పరువు నష్టాలు కానీ ఏవి జరిగినా అవి నష్టద్రవ్య ప్రాప్తి, నష్టపోయిన ద్రవ్యాన్ని మళ్ళీ తిరిగిస్తుంది ఈ కిరాత వారాహి అండి. అలాగే ఐదోది శ్వేతవారాహి అండి. ఈ శ్వేతవారాహి దేనికంటే విద్య, అలాగే ఉద్యోగ, అలాగే వివాహ, పుత్ర సంతానానికి ఈ శ్వేతవారాహి అనే అమ్మవారిని ఆరాధన చేస్తారండి. అలాగే ధూమ్రవారాహి, అమ్మవారిలో అత్యంత ప్రతిష్ట గావించింది ఈ ధూమ్రవారాహి అండి. శీఘ్ర ఫలితాన్ని ఇచ్చేది ఈ ధూమ్రవారాహి అండి. అన్ని వారాహిలు శీఘ్రంగా ఇస్తాయి. అత్యంతంగా ఈ వారాహిని ఆరాధన చేయడం వల్ల ఈవిడ మనకి ఎటువంటి ధనలాభం కానీ శత్రునాశనం, శత్రు పరాజయాన్ని కూడా ఈవిడిస్తుందండి ధూమ్రవారాహి. అలాగే మహావారాహి అండి. ఈ మహావారాహి అంటే అమ్మవారు తలుగా 7వ అవతారం అండి. ఈ మహావారాహి అమ్మవారు అభీష్ట సిద్ధి. శీఘ్రంగా ఏదైనా మనకి కోరిక ఏది ఉందో ఆ కోరిక నెరవేర్చడానికి ఈ అభీష్ట వారాహి అండి. అలాగే అమ్మవారి తోలుగా ఇంకోటి మనం మాట్లాడుకోవాలి, దండనాయకిని. లాస్ట్ గృహబలానికి, అలాగే మన ఇంట్లో ఉన్న నరదృష్టికి, మనకున్న గ్రహ దోషాలను కూడా తీసేది ఈ లాస్ట్ మహా ఆదివారాహి అండి. ఈ వారాహిని ఆరాధన చేయడం వల్ల ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోయి ఆ ఇంట్లో ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య అభివృద్ధులు జరుగుతాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ వారాహి గుప్త నవరాత్రులు ఎవరైతే చేస్తారో వాళ్ళకి కలియుగంలో శనీశ్వరుడి నుంచి విముక్తి కలిగి అంత్యమున మోక్షం పొందుతారని నిఖిలా భార్గవ తంత్రంలో చెప్పడం జరిగిందండి. అంతేకాక ఈ అమ్మవారి గురించి
18వ అధ్యాయం దేవి భాగవతంలో చెప్పడం కూడా జరిగిందండి. సెలవు. శ్రీ గురుభ్యో నమః. ప్రజెంట్ మనం ఏదైతే పిఎం పాలెంలో ఉన్నటువంటి శ్రీధర్మశాస్త్ర పీఠం దగ్గర అయితే ఉన్నాము, ఎంతటి మహత్కార్యానికి శ్రీకారం చుట్టినటువంటి పోతిన ప్రసాద్ గారు మన దగ్గర ఉన్నారు. ఒకసారి ఆయన మాటలో తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ అసలు ఇంత అంటే మామూలుగా దుర్గాదేవిని వారాహిదేవిని పూజించాలంటే చాలా నియమనిష్ట ఉండాలి. అండ్ మీతో పాటు ఎంతోమందిని స్ఫూర్తిగా అంటే ఎంతోమందికి స్ఫూర్తినిచ్చి వాళ్ళని కూడా ఇటువంటి మాలాధారణ చేయించి ఇంతటి మహత్కార్యం చేయడానికి అసలు ఆవిడ మీద నమ్మకం మీకు ఎలా కలిగిందంట? వారాహి అంటే స్టార్టింగ్లో కూడా ఆవిడ గురించి మనకు పూర్తిగా తెలియదు. అలాంటిదేమో ఒక లాస్ట్ ఇయర్ ఏమో గురువుగారు ఎవరైతే ఉన్నారో ఇలాగ వారాహి ఉపాసకులు అని చెప్పేసి ఆయన నాకు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆయనతో పాటు మేము కూడా దీక్ష తీసుకుంటాం స్వామి, అంటే పూజ చేస్తే ఇంత ఫలితం ఉంటుందని చెప్పేసి ఆయన వివరించడం జరిగింది. పూజ చేయడం ఎందుకు స్వామి, డైరెక్ట్ దీక్ష తీసుకొని చేద్దామని చెప్పేసి ఆల్రెడీ నాకు అయ్యప్ప స్వామి మాలలో 20 సార్లు నేను ఆల్రెడీ మాల వేసి ఉన్నాను. నేను ఆ మాల వేసిన అనుభవం నాకు ఉంది కాబట్టి, అలాగే అమ్మవారి గురించి తర్వాత ఎప్పుడైతే చెప్పారో ఆవిడ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఆవిడ వల్ల చాలా అద్భుతాలు, చాలా వింతలు విడ్డూరాలు కూడా జరిగాయి. అవన్నీ కూడా చెప్పుకుంటే బాగోదు. అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఆ అమ్మవారు మాల వేయాలి, అమ్మవారు దీక్ష తీసుకోవాలి, అమ్మవారు పూజలు చేయాలి. పూజ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది మామూలుగా బయట నుండి తెలుసుకుందాము ఏదో చేద్దాం అనుకుంటే మాత్రం అదంతా భ్రమ. అమ్మవారిని మనం ఎంత నమ్మకంగా కొలుస్తామో అంత నమ్మకంగా ఆవిడ కూడా స్పందిస్తుంది. అందులో చూడాల్సిన అవసరం లేదు. వారాహి అమ్మవారు అంటే అందరికీ అంటే భాగ్యం ఎలాగివ్వాలో ఆవిడ తెలుసు. మనం ఒకవేళ తప్పు తోవలో వెళ్ళా సరే, అలా కాదు నాన్న ఇది ఈ రూట్లో వెళ్ళాలని చెప్పేసి మన మనస్సాక్షిని కూడా సరిదిద్దు చేసే అమ్మవారు. అందుకని లాస్ట్ ఏమో 10 మందితో స్టార్ట్ చేసాం. లాస్ట్ ఇయర్. ఈసారి ఏమో 21 మందితో దీక్ష తీసుకోవడం జరిగింది. అలాగే అమ్మవారు మరి ఎంతమంది తీసుకెళ్తుందో తెలియదు. ఇదంతా కూడా మన రమాకాంత్ గారు వల్లే ఇవన్నీ కూడా దీక్ష తీసుకోవడం కానీ, పూజలు చేయడం కానీ, హోమాలు చేయడం కానీ ఇవన్నీ కూడా లాస్ట్ ఇయరే చాలా మేము లబ్ధి పొందాం అమ్మవారి వల్ల. అలాగే ఈసారి కూడా మేము ఎంత లబ్ధి పొందామో మమ్మల్ని చూసి ఈ భక్తులందరూ కూడా ఈరోజు వచ్చి మాలేసి అమ్మవారి దీక్ష తీసుకోవడం జరిగింది. అయితే చాలామంది ఏమనుకుంటారంటే అమ్మవారి దీక్ష తీసుకుంటే కనుక చాలా వరకు నియమనిష్టలుగా ఉండాలి, చాలా ఇబ్బంది పడతాం అనే ఉద్దేశం మీద చాలామంది ఉంటారు. అటువంటి భక్తులకు మీరు ఏం చెప్తారు? ఇబ్బంది అనుకోవడం దీక్ష దీక్ష తీసుకోవడంలోనే అది అంటే ఏ మనిషికైనా సరే చెయ్యాలని ఒక సంకల్పం ఉంటే ఇబ్బంది అనేది ఏది జరగదు. ఇబ్బంది అనేది ఉండదు. ముందు మన మనసాక్షి మనం నమ్మాలి. అది ఆ నమ్మకమే మనలో ఉంటే మాత్రం ఎటువంటిది ఏ తప్పు జరగదు. ఎందుకు జరుగుతుంది? అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆవిడకి దండం పెట్టుకొని ఆవిడకి పూజలు చేస్తే ముందు మన మనసుకు నచ్చింది అనుకో, ఆటోమేటిక్గా ఆవిడ మనసు కూడా అంతకు మించి ఉంటుంది. అంతేగాని ముందు మన ఆలోచన ఎప్పుడు కూడా తప్పుగా ఉండకూడదని నా ఆలోచన. సో అంటే నెక్స్ట్ చాలామంది జనరేషన్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా వారాహి దీక్ష చేయాలనుకునే వారికి ఎక్కడైనా సరే ఈ చుట్టుపక్కల గ్రామంలో మీ దగ్గర రావచ్చు అంటారా? 100%. చుట్టుపక్కల జిల్లా మొత్తం వచ్చినా సరే మేమైతే మాత్రం సహకరిస్తాం. ఆ దీక్ష ఎలా చేయాలో చెప్తాం. ఆ దీక్షతో పాటు పూజలు చేపిస్తాం. పూజలు చేసిన తర్వాత కూడా ఆ లభ్యం అనేది వాళ్ళే చెప్తారు. అసలు వాళ్ళు ఏం పొందారు అనేది మళ్ళీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్తారు. ఈ 9 రోజుల్లోనే ఈ భక్తులు చెప్తున్నారు ఆల్రెడీ, నాకు అమ్మవారి దయ వల్ల నాకు ఇదైంది అదైంది అనేసి. అంతకంటే రిజల్ట్ ఇంకేం కావాలి? ప్రతి ఒక్కరు కోరుకునేది ప్రశాంతమైన జీవితం. అటువంటి ప్రశాంతతకి వారాహి అమ్మవారు చోటిస్తారు. 100% ఉంటుంది. ఏదో అమ్మవారు అంటే అందరూ అనుకుంటారు ఆవిడకి నియమనిష్టలు ఎక్కువ అవి ఎక్కువ అని కాదు. మనసుతో పూజ చేస్తే మాత్రం 100% ఆ లభ్యం అనేది 100% పొందుతారు వాళ్ళు. థ్యాంక్ యూ. సో చూశారు కదా ఈ యొక్క శ్రీధర్మశాస్త్ర పీఠం పోతిన ప్రసాద్ గారు చెప్పినటువంటి మాటలు. సో కెమెరామెన్ శ్రీనుతో అమర్నాథ్, సుమన్ టీవీ, విశాఖపట్నం, భీమిలి.